నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. శ్రీ వ్లాగ్స్కి కూడా స్వాగతం. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కు వెళుతున్నామండి. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఏంటంటే గుప్తకాశీలో స్టే చేసాం. అక్కడి నుంచి సోన్ ప్రయాగ్ వెళ్ళి కేదార్నాథ్ ఎలా వెళ్ళాము అవన్నీ వివరాలు మీకు అందించాను. ఇప్పుడు గుప్తకాశీ నుంచి మేము బయలుదేరి బద్రీనాథ్కు వెళ్ళాలి. గుప్తకాశీ నుంచి బద్రీనాథ్ వచ్చి 190 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే బద్రీనాథ్లో ఎక్కువగా టూర్స్ వారు స్టే చేయరు, ఎందుకంటే అకామిడేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అక్కడ క్షణానికి వెదర్ మారిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా తమ టూరిస్టులను ఉంచడానికి ఇష్టపడరు. జోషిమఠ్ కానీ లేదంటే పిపిల్ కోట్, ఈ రెండు ప్రాంతాలలో టూర్స్ వారు వారి పర్యాటకులు అంటే వారి టూరిస్టులు ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేము కూడా గుప్తకాశీ నుంచి బయలుదేరి పిపిల్ కోట్కి చేరుకున్నాం. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయమే బయలుదేరి బద్రీనాథ్కు వెళుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న రూట్ అంతా కూడా బద్రీనాథ్కి సంబంధించింది. ఇది కూడా రూట్ చాలా బాగుంటుందండి. విశాలమైన రోడ్డుతోటి చాలా బాగుంటుంది. అంటే మిగిలిన 3 మార్గాలతో చూసుకున్నట్లయితే యమునోత్రి, గంగోత్రి, ఆ తర్వాత కేదార్నాథ్కి వెళ్ళినప్పుడున్న రోడ్లు చిన్న రోడ్లతోటి మనకి ట్రాఫిక్ జామ్లు అయిపోయి ఇబ్బంది పడతాం కదా. బద్రీనాథ్కి వచ్చేటప్పటికి ఏంటంటే విశాలమైన రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మనం కూడా రిలాక్స్ అవుతాం. ఎక్కడా కూడా పెద్దగా ట్రాఫిక్ జామ్ అనేది మనకి కనిపించదు. అంటే సాఫీగా వెళ్ళేవి వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. పెద్దగా జామ్ అనేది అనిపించదు. అందులోకి చివరికి వచ్చేస్తామేమో యాత్రకి, ఇంకా ఒక రకమైన రిలాక్సేషన్కి లోన్ అవుతూ ఉంటాం. అంటే అప్పటిదాకా కేదార్నాథ్ ఎలా దర్శనం చేసుకుంటామో, ఎక్కగలమో లేదో ఇటువంటి టెన్షన్ తోటి ఉంటాం. ఎప్పుడైతే కేదార్నాథ్ దర్శనం అవుతుందో అప్పటి నుంచి మనం కొంచెం రిలాక్స్ మూడ్లోకి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూట్ అంతా కూడా బద్రీనాథ్కి వెళ్ళే రూట్. పిపిల్ కోట్ నుంచి బద్రీనాథ్కి 80 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ఉదయాన్నే మేము బయలుదేరాము కదా. ఉదయం అంటే మరి పొద్దున్నే కాదు, 8:30 అలా బయలుదేరాము. మధ్యలో జోషిమఠ్ కూడా వస్తుంది. ఆ జోషిమఠ్ కూడా మీకు చూపిస్తాను. ఇదే జోషిమఠ్. ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కువగా టూరిస్ట్ వారు స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా హోటల్స్ కానీ, ఆ తర్వాత ఏటీఎం కానీ, ఆ తర్వాత మెడికల్గా, తర్వాత ఫుడ్గా ఎట్లా కావాలన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా దొరుకుతుంది. అంటే బద్రీనాథ్కి ముందనమాట. ఇక్కడ కానీ ఇప్పుడు మేము పిపిల్ కోట్లో స్టే చేసాం కదా, అక్కడైనా ఈ 2 ప్లేసెస్లో ఎక్కువగా టూరిస్టులను ఉంచి తర్వాత వారు బద్రీనాథ్ ఆలయానికి తీసుకెడుతూ ఉంటారు. ఈ జోషిమఠ్ ఊర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చిన్న రోడ్లతోటి కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతూ ఇరుకిరుగ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఈ ఊరు దాటిన తర్వాత హైవే మళ్ళీ మనకి మామూలుగానే ఉంటుంది. ఇంచుమించు టెంపుల్ బద్రీనాథ్కి వెళ్ళే వరకు కూడా ఇలాగే రోడ్డు విశాలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా జోషిమఠ్. ఇక్కడ కూడా టెంపుల్స్ లాంటివి ఉన్నాయండి. కాకపోతే మాకు ఇంకా సమయం లేదు. మేము చాలా చూడవలసినవి కొన్ని వదిలేసాం కూడా. ఎందుకంటే ట్రాఫిక్ జాముల కారణంగా మా ప్రయాణం అలా ఆలస్యం అవుతూ వచ్చింది. అందువలన చాలా ప్లేసులు చూడకుండా మేము వచ్చేవలసి వచ్చింది. అయితే చార్ధామ్ యాత్ర మాత్రం ముగించుకున్నాం. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 కూడా చాలా చక్కటి దర్శనాలు చేసుకుని అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకుని మేము వెనక్కి రాగలిగాం. 1000 ప్రయాసాలు కోర్చాయి. అంటే మనకి ఇలా ట్రాఫిక్లా అయిపోవడం, టైం టు టైం భోజనం లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ ఓర్చుకుని ఈ యాత్రని పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే జోషిమఠ్ నుంచి మనం బద్రీనాథ్కి వెళుతున్నాం. మళ్ళీ ఎప్పట్లాగే లోతైన లోయలు, గలగలమంటూ నదీ ప్రవాహాల చప్పుడు, ఆ తర్వాత దూరంగా మంచు కొండలు, చాలా బాగుంటుందండి. ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం. అంత ఎత్తైన కొండలను చూస్తున్నప్పుడు ఎలా ఇవన్నీ అనే ఒక ఆశ్చర్యానికి మనం లోనవుతూ ఉంటాం. బద్రీనాథ్కి వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుందండి. అంటే మనం ఏదో ఫారెన్ కంట్రీస్లో వెళ్తున్నట్టుగా అలా అనిపిస్తుంది. అంత అందంగానూ ఉంటుంది. దూరంగా మనకి మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే మధ్యలో అక్కడక్కడ చిన్న టీ స్టాల్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా టీ, కాఫీ, తర్వాత బిస్కెట్స్, నూడిల్స్ ఇటువంటి వాటికి ఇబ్బంది లేదండి. చపాతీలు ఇవన్నీ కూడా. అంటే మన టూర్స్ వారి భోజనం ఒకవేళ మిస్ అయినా కూడా దారి పొడవునా మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది. చూసారు కదా ఎంత లోతులో మనకి ఎలా కనిపిస్తుందో వాటర్. ఆ కొండలు కూడా చూడండి, ఏదో అవిర్చిపెట్టి బాహుబలి సెట్టింగ్ వేసినట్టుగా చక్కగా అలా అవిర్చినట్టుగా ఉన్నాయండి. గర్హల్ పర్వతాలు అని అంటారు.
ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినట్టు ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి నేచర్ అంతా కూడా మనం చూడటానికి ప్రయాణం చేయాలండి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. యమునోత్రికి వెళ్ళినప్పుడు కొండల ఆకృతి కానీ ఆ రోడ్లు కానీ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ గంగోత్రికి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద దేవదారు వృక్షాలతోటి కొండలుండి అదొక అందంగా ఉంటుంది. కేదార్నాథ్కి వచ్చేటప్పటికి చాలా వరకు కూడా మనం మంచు అనేది చూడడం జరుగుతుంది. ఇక బద్రీనాథ్కి వచ్చినప్పుడు ఇదిగో ఇలా ఉంటుందండి, మంచు, కొండలు, చెట్లు అలా అన్ని మిక్స్ అవుతూ ఉంటుంది. బద్రీనాథ్కి వచ్చేసామండి. ఇదే బద్రీనాథ్. అంటే ఇక్కడి నుంచి మనం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి. 2-3 కిలోమీటర్ల ముందు నుంచే మనకి అన్ని రెస్టారెంట్లు కానీ తర్వాత మనకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పట్లాగే పార్కింగ్ అనేది గుడికి దూరంగానే మనం చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూ మంచు కొండల మధ్యన ఈ ఆలయం ఉంటుంది. అయితే మనం ఏం ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్ది దూరం నడిస్తే చాలు ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది కూడా మంచు కొండల మధ్యన ఉంటుంది కాబట్టి కొంచెం వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. మేము వెహికల్ దిగేటప్పటికి చల్లటి గాలులు అనమాట, మంచు మించి వస్తున్న చల్లటి గాలుల వలన కొద్దిగా అంటే షివరింగ్లా అనిపించేస్తుందండి బాడీ అంతా. గబగబా గ్లౌజులు, స్వెట్టర్ ఇవన్నీ కూడా వేసుకున్నాము. ఇవి ఖచ్చితంగా మీతోటి ఉండాలి. ఈ 4 ప్రయాణాల్లో గ్లౌజులు కానీ సాక్సులు వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, స్వెట్టర్ ఉండాలి. హారతి కర్పూరం, ఈ విషయం గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ముద్ద కర్పూరం దొరుకుతుంది కదండి, అది మీతో తీసుకుని వెళ్ళండి. ఆ ముద్ద కర్పూరాన్ని చిన్న పొట్లంలాగా కట్టుకుని మీ దగ్గర పెట్టుకోండి. బ్రీతింగ్ ఎప్పుడైనా లేకపోతే ఒక చలిగాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ముద్ద కర్పూరాన్ని పీల్చండి. అప్పుడు మీకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రాదు. నార్త్ ఇండియన్స్ నేను చూశానండి, చాలామంది ఏం చేస్తారంటే వైట్ క్లాత్లో ఆ ముద్ద కర్పూరాన్ని చిన్న మూటలా కట్టి చేతికి బ్రాస్లెట్ మాదిరిగా కట్టుకున్నారు. అంటే చేతిని ఇలా వాసన చూసుకుంటూ, అంటే మన వాచ్ ఎట్లా పెట్టుకుంటాం అలా కట్టుకున్నారు. నిజంగా ముద్ద కర్పూరం చాలా బాగా పనిచేస్తుందండి. ఎక్కడా కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రాలేదు, చాలా బాగా పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి దగ్గర నుంచే ముద్ద కర్పూరాన్ని మీరు తీసుకువెళ్ళండి. వర్షం కురిస్తే వర్షంలో మరి ఈ ఆలయం ఉంటుందా, మూసేస్తారా అనే డౌట్స్ కూడా చాలామందికి ఉంటూ ఉంటాయి. అయితే వర్షాకాలంలో, అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, జూన్ జూలై అంతా కూడా ఏమి ఆలయం మూసేయటం అలా ఉండదండి. ప్రతి సంవత్సరం కూడా మే నుంచి అక్టోబర్ నెల వరకు కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది. నవంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ మంచు ఎలా ఉంటుందంటే ఆలయం మొత్తం మూసుకుపోయేలా ఉంటుందండి. అంటే అంత మంచు, ఇంకా అక్కడ ఎవరు ఉండరు. ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసేసి జోషిమఠ్ కానీ లేదంటే పిపిల్కోట్ అలా ఆ ప్రాంతాలకు వచ్చేస్తారు. బద్రీనాథ్ వరకు, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా బద్రీనాథ్ వరకు కూడా రోడ్డు బాగుంటుందండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చక్కగా మలుపులు తిరుగుతూ ఏదో ఫారెన్ కంట్రీస్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందండి. మధ్యలో వచ్చే జోషిమఠ్ మాత్రం కొంచెం ఇరుగ్గా ఉంటుంది ఆ ఊరు. మళ్ళీ ఆ ఊరు దాటేస్తే మళ్ళీ మీకు రోడ్డు అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక మీరు బద్రీనాథ్ యాత్రలో ఇప్పుడు చెప్పాను కదా, థర్మల్స్ ఉండాలి, సాక్స్లు ఉండాలి, క్యాప్ పెట్టుకోవాలి, తర్వాత గ్లౌజులు వేసుకోవాలి.
ఆ తరువాత ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ ఉండాలి, ముద్ద కర్పూరం ఖచ్చితంగా ఉండాలి, స్వెటర్ లాంటివి వేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండాల్సిందే. ఎందుకంటే అలా ఎండ కనిపిస్తున్నా కూడా చుట్టూ ఉన్న మంచు కారణంగా విపరీతమైన చలి వేస్తుందండి. అక్కడ మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీరు ఇంటికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒక 10 days అయితే బెడ్ ఎక్కుతారు. కోల్డ్ కాఫ్ విపరీతంగా వచ్చేసి సైనస్ లాంటి ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పడతారు. మేము ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాము. అంటే జాగ్రత్తలు తీసుకున్నా కూడా. అందుచేత మీరు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. దేశంలోని 4 ధామ్లలో ఒకటి బద్రీనాథ్ ఆలయం. హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే బద్రీనాథ్ ఆలయం శ్రీ మహావిష్ణువు నివాసంగా పరిగణించబడుతోంది. బద్రీనాథుని ఆలయం అలకనంద నది ఒడ్డునుంటుంది. అలకనంద నది చాలా స్పీడ్గా ప్రవహిస్తూ ఉంటుందండి. మనం ఆ నీళ్ళల్లో దిగాలంటే మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నీళ్లు కూడా మంచు కరిగి వస్తూ ఉంటాయేమో, విపరీతమైన చల్లగా ఉంటాయి. మనం కాళ్ళు కడుక్కున్నా కూడా బిగుసుకుపోయినట్టుగా అయిపోతుందండి, అంత చల్లగా ఉంటాయి. ఈ చుట్టూ కూడా గుడి చుట్టుపక్కల విపరీతమైన క్రౌడ్ ఉందనుకోండి, ఇంకా ఎవరి దర్శనం ఎవరి ధ్యాస వాళ్ళదే అనుకోండి. మొత్తం గుడి అంతా కూడా మనకి విశాలంగానే ఉంటుంది, ఇబ్బంది ఏముండదు. కొంతమంది నది స్నానం కూడా చేస్తారు. దూరంగా కనిపిస్తోంది బద్రీనాథుని ఆలయం. ఇదే బ్రహ్మకపాలం. ఇక్కడే మనము పెద్దల్ని తలుచుకుని పెట్టిన పిండ ప్రధాన కార్యక్రమం అంతా కూడా ఇక్కడే వారిని తలుచుకుని మనం ఆ ప్రసాదాన్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుందండి. ఈ బ్రహ్మకపాలం వద్ద పెద్దవారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ అన్నీ దొరుకుతాయండి. అయ్యవార్లు వాళ్ళు ఉంటారు, మనకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చూస్తారు. మినిమం రుసుము అనేది ఉంటుంది. ఆ డబ్బులు మనం ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా పిండ ప్రధాన కార్యక్రమాన్ని చేస్తారు. ఎవరు వెళ్ళినా కూడా తప్పనిసరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఇక్కడ మీరు పిండ ప్రధాన కార్యక్రమాన్ని చేయండి. అంటే ఈ నది ఒడ్డున, అంటే గట్టంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఒడ్డునంతా కూడా ఈ కార్యక్రమాలు అక్కడ ఆ పిండ ప్రధాన కార్యక్రమం చేసి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయి కదండి, 3 కనబడుతున్నాయి కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇక్కడ తలుచుకొని ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. బద్రీనాథుని ఆలయానికి కొద్ది దూరంలోనే బ్రహ్మకపాలం అని ఉందండి. ఇక్కడ బ్రహ్మ 5వ తల పడిందని చెప్తారు. ఈ బ్రహ్మకపాలంలోనే బ్రహ్మ 5వ తల మోక్షం పొందిందనేది పురాణ కథనం. 4 ధామ్లలో ఒకటైన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి పక్కనే ఈ బ్రహ్మకపాలం కూడా ఉంటుంది. ఇక్కడ మన పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని హిందూ పురాణాలే చెప్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. బ్రహ్మ 5వ తలను శివుడు ఖండించటం వల్లే బ్రహ్మకు 4 తలలు మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా బ్రహ్మకు దేవాలయాలు లేకపోవడానికి ఈ తలను ఖండించడానికి మధ్య ఒక ఘటన కూడా ఉందని పురాణాలు చెప్తాయి. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు సంతాన పెళ్లి వాస్తు దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా పిండ ప్రధాన కార్యక్రమాన్ని చేస్తారు. బ్రహ్మను సృష్టికర్తగా భావించడం జరుగుతుంది. అంటే ఆయన సమస్త జీవరాశుల పుట్టుకకి మూలం. అదేవిధంగా విష్ణువును స్థితికారకుడు అంటారు. అంటే విష్ణువు ఈ జీవరాశులకు ఎప్పుడు ఏమివ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారట. ఇక పరమశివుణ్ణి లయకారకుడిగా పేర్కొంటారు. అంటే ఆయన ఏ జీవరాశిని ఎప్పుడు అంతం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారట. అందువలనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టి స్థితి లయకారకులుగా హిందూ పురాణాలు చెప్తాయి. ఇక బ్రహ్మ కపాలానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను కదండి, బ్రహ్మ యొక్క 5వ తల ఇక్కడే మోక్షాన్ని పొందింది. కాబట్టి ఇక్కడే మనం మన పితృదేవతలకి పిండ ప్రదానం వంటివి చేస్తే వారు పుణ్యలోకాలకి వెళ్ళిపోతారని చెప్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా తప్పనిసరిగా ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేస్తారు. ఇక మేము కూడా మా పితృదేవతలందరినీ కూడా తలుచుకొని ఇక్కడ పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేశాము. ఇంకొకటి కూడా, ఇక్కడ పిండ ప్రదానం చేస్తే ఇంకెక్కడా కూడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే సంవత్సరికం వంటివి, అంటే తద్దినాలు వంటివి పెట్టకపోయినా పర్వాలేదు అని చెప్తారు. ఇక అది వారి వారి ఇష్టం అనుకోండి. దాని గురించి మనం ఇంకా లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా పొరపాటుగా అనుంటే కనుక నన్ను దయించి క్షమించండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు అందించాను. అక్కడ ఉన్న 3 కొండలు చూసినప్పుడు, మంచుతో ఉన్న 3 కొండల్ని చూసినప్పుడు
నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులానే అనిపించారండి. పిండ ప్రధాన కార్యక్రమం చేసినప్పుడు పెద్దలను తలుచుకుని నమస్కరించుకుంటున్నప్పుడు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చేరుకున్నారు అనే అనుభూతిని మనం చెందుతాం. చూస్తున్నారు కదా, మంచుకొండలు 3 కూడా లైన్గా ఉంటాయండి. బద్రీనాథుని ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయండి. ఏ గుడి తలుపులైనా సరే సాధారణంగా తాళపు చెవితో తీస్తారు, అవునా? కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం 3 తాళాల ద్వారా తెరవబడుతుంది. 3 కీలు కూడా 3 వేరువేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి. ఒక తాళం చెవి తెహ్రీ రాజు కుటుంబ పూజారి దగ్గర ఉంటుందిట. మరొక కీ వచ్చి బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుందిట. ఇంకొక తాళం చెవి వచ్చి హక్ భండారీ ప్రజల దగ్గర ఉంటుందిట. ఈ గుడి తలుపుల్ని కేవలం ఒక తాళపు చెవితోటి తీయలేరట. ఈ 3 తాళపు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఇంకొక విశేషం ఏంటంటే, బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయటానికి ముందు శ్రీ మహావిష్ణు విగ్రహానికి నెయ్యి పూస్తారట. అనంతరం 6 నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా అలా ఉందనుకోండి, దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారట. మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది అనడానికి సంకేతంగా భావిస్తారట. ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు 6 నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి. బద్రీనాథ్ విశ్వంలోని 8వ వైకుంఠంగా పిలువబడుతోంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 6 నెలలు నిద్రపోతారు, మరో 6 నెలలు మాత్రమే మేలుకొని ఉంటారు. అంతేకాదు, శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వలన ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి. ఇక ఈ యాత్రను మనం ఎందుకు చేయాలి అనంటే, అలకానంద నది ఒడ్డున నర నారాయణ అనే 2 పర్వతాల మధ్యన ఈ ఆలయం ఉంది. ఇక్కడ నర నారాయణ విగ్రహాల్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది. ఇంకొక విషయం అండి, ఇక్కడికి వచ్చిన వారు తమ మనసులో ఏ కోరిక కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. అంతేకాదు, ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని నమ్ముతారు. విష్ణు నివాసం మాత్రమే కాదండి, ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. ప్రతి హిందువు కూడా తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలి అని అనుకునే చార్ధామ్ యాత్రకు సంబంధించిన విశేషాలన్నీ కూడా నేను మీకు అందించడం జరిగింది. ఈ అందించేటప్పుడు ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక, నాకు అందిన ఇన్ఫర్మేషన్లు ఏదైనా తప్పులుంటే దయించి క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ వచ్చాను. మరి ఈ వీడియోలు మీకు నచ్చితే, అలాగే మీకు ఏమైనా ఉపయోగపడితే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరొక మంచి యాత్ర త్వరలోనే చేసి మీకు ఆ విశేషాలు కూడా అందిస్తాను. నమస్తే. నాకు ఈ చార్ధామ్ యాత్ర చేసే అవకాశం, అలాగే మీ అందరికీ అందించే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుడికి సదా నేను రుణపడి ఉంటాను. నమస్తే.